భారతీయులు అంటే ఒక మిసైల్ అనేది అప్పటికప్పుడు అది ఆకాశ్ మిసైల్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ డ్రోన్లను లేదంటే పాకిస్తాన్ ఎదుర్కొంది ఇట్లా మనం చదివేసుకుంటాం కానీ అంటే ఒక మిసైల్ తయారీకి ఒక మిసైల్ టెస్ట్ చేయడానికి ఆ మిసైల్ పర్ఫెక్ట్ కాదా చూడటానికి 17 ఏళ్ళు పట్టిందంటే అంటే ఎంత కష్టపడి ఎంత వర్క్ ఉంటే అది అంతగా పనిచేస్తుంది అనేది. అవునండి. దానికి మనం ఏంటంటే అందరు శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ టీమ్స్ అన్ని కూడా కృషి చేసి వాటిని డిజైన్స్ అన్నిటిని మళ్ళీ పర్ఫెక్ట్ చేయాలంటే దాన్ని అంత డాక్యుమెంటేషన్ మళ్ళీ డాక్యుమెంటేషన్ డిజైన్ మాడిఫికేషన్ అయ్యాలి, మళ్ళీ ఇంకొక వర్షన్ ని వాళ్ళు తయారు చేయాలి సబ్ సిస్టమ్ ని. అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టెస్ట్ చేసే వరకు కొంత టైం పడుతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. సో మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి మొత్తం సిస్టమ్ ని మళ్ళీ టెస్ట్ చేయాలి. సో ఇదంతా టెస్ట్ చేసేటప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగనే మేము మిసైల్ టెస్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలాగనే గ్రౌండ్లో టెస్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయి. తర్వాత ఫీల్డ్లో టెస్ట్ చేసేటప్పుడు మేము అంతగా వాళ్ళ ఆపరేషనల్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోవచ్చు యూజర్స్కి. సో వీటన్నిటిని మనం ఒక పద్ధతి ప్రకారం మనం రాసుకుంటూ పోయి మళ్ళీ ఇంకొక ఇటరేషన్ లాగా అంటే ఇంకొక రౌండ్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి చూపెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఓకే నెక్స్ట్ యూ డూ లైక్ దిస్ అని వాళ్ళు చెప్తుంటారు. ఇవన్నీ వాళ్ళు చెప్పడం వలన కూడా జరుగుతుంటుంది. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అప్డేట్ చేసుకుంటాం. అలాగనే వాళ్ళకు కూడా అబ్రాడ్ నుంచి వేరే వేరే సిస్టమ్స్ని అమ్మడానికి ట్రై చేస్తుంటారు. దాంట్లో ఉన్న ఫీచర్స్ని కూడా మాకు కూడా కావాలని మన దగ్గర కూడా అడుగుతారు. ఫస్ట్ టైమే మనం అసలు యాక్చువల్ చేయడం మొదలు పెట్టాము. సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తోటి కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది సిస్టమ్ని. అంటే ఎప్పుడు సార్ ఇప్పుడు భారత రక్షణ రంగానికి అది ఎప్పుడు సార్ అఫీషియల్ గా జాతీయ అంకితం చేశారు? 2012లో ఫస్ట్ సిస్టమ్ని మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చామండి. అప్పటి నుంచి కంటిన్యూస్గా తర్వాత 2014లో ఆర్మీకి అలా కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ తయారు చేసి మేము ఇచ్చాము. అంటే ఫస్ట్ యూటిలైజేషన్ ఎప్పుడైంది సార్? అంటే నిజంగా మనకి శత్రువు నుంచి అటాక్ జరిగినప్పుడు ఎప్పుడు అఫీషియల్గా దాన్ని వాడారు? అది మొన్ననే వాడాము మనం ఆపరేషన్ సింధూర్లోనే. అప్పటిదాకా అంత మునుపు ఒకసారి కూడా ఆపర్చునిటీ వచ్చింది కానీ దే డిడ్ నాట్ గివ్ క్లియరెన్స్ ఫర్ టేకింగ్ కేర్. ఓకే, ఎవరు వాళ్ళు సార్ క్లియరెన్స్ ఈ మిసైల్ ని? వాళ్ళంతా మనకి కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంటుంది ఇండియాకి. సో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వాళ్ళ దాంట్లో ఉంటుంది, వాళ్ళంతా స్ట్రక్చర్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎటు నుంచి థ్రెట్స్ ఉన్నాయి, ఆ థ్రెట్ రాగానే ఎవరు ఫస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలి, అక్కడ నుంచి స్ట్రైట్ అవే. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిస్టమ్ మొత్తం ఆటోమేటెడ్ సిస్టమ్. అంటే ది మూమెంట్ అన్ని స్విచ్ ఆన్ చేసి పెడతాం, రాడార్స్, లాంచర్స్, మిసైల్స్ అంతా రెడీగా ఉంటుంది. రెడీగా ఉండగానే ఆ టార్గెట్స్ అలా డిఫరెంట్ టార్గెట్స్ వస్తుంటే అవన్నీ డిటెక్ట్ చేస్తాయి రాడార్స్. డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా మనకి ఏ మిసైల్ ఏ లాంచర్ నుంచి లాంచ్ చేయాలి అనేది అది డైరెక్ట్గా కంప్యూటర్స్ డిసైడ్ చేస్తాయి. సో డిసైడ్ చేసి ఒక 15 seconds మనకు బీప్ కమాండ్ వస్తుంది. ఆ కమాండ్ బీప్ వచ్చినప్పుడు మనం ప్రెస్ చేయడమే, అంతే, బటన్ ప్రెస్ చేయాలి అంతే. తర్వాత ఆటోమేటిక్ మిసైల్స్ లాంచ్ అయిపోతాయి, గైడ్ అయిపోతాయి. తర్వాత వార్ హెడ్ తోటి టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరి కింద నుంచి మిసైల్ నుంచి కంటిన్యూగా టార్గెట్స్ని రీచ్ అవుతూ మనం అటాక్ నడుస్తుంటుంది కదా సార్. అంటే మీరు అన్నారు కదా ఒక 15 seconds బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం బటన్ నొక్కాలి, అంటే వెయిట్ చేయాల్సిన పని లేదు, ఆ టైంలో ఎప్పుడైనా నొక్కొచ్చు. ఓకే, అంటే స్టాప్ చేయడం మన చేతిలో ఉంటుందా లేదంటే టార్గెట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది? అంటే టార్గెట్ లేకపోతే అది బీప్ రాదు. ఓహో, రాదు, అసలు రాదు. ఓకే, టార్గెట్స్ ఉంటేనే ఆ టార్గెట్స్ ఏ రేంజ్ లో ఏ హైట్ లో వస్తున్నాయి, ఏ స్పీడ్ లో వస్తున్నాయి అనేది మొత్తం ఆ రాడార్స్ ద్వారా డిటెక్ట్ చేసి అక్కడ కంప్యూటేషన్ జరుగుతుంది. కంప్యూటేషన్ జరిగిన తర్వాత అప్పుడే డెసిషన్ వస్తుంది ఏ మిసైల్ ఏ లాంచర్ నుంచి లాంచ్ చేయాలి ఈ టార్గెట్ కి. సో ఈ టార్గెట్ ఈ మిసైల్ అని పేరింగ్ అయిపోతుంది. అలాగే అంటే ఆపరేటర్స్ ఎంతమంది ఉండాలి సార్? వాళ్ళు ఒక్కొక్క కంట్రోల్ సెంటర్ ఒకళ్ళే ఉంటారు. అలా రాడార్లో ఒకళ్ళు ఉంటారు, లాంచర్లో ఒకళ్ళు ఉంటారు. లాంచర్లు ఉండరు, లాంచర్స్ ఆర్ రిమోట్లీ కంట్రోల్. ఓకే, కంట్రోల్ సెంటర్లో ఉంటారు, రాడార్లో ఉంటారు. ఓకే సార్, ఆకాశ్ రేంజ్ ఏంటి సార్? మాకు 25 to 30 kilometers రేంజ్ ఉంటుందండి ఇది. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ 25 to స్లాంట్ రేంజ్ అంటారు. ఈ స్లాంట్ రేంజ్ ని 25 to 30 kilometers. అంటే స్లాంట్ రేంజ్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇలాగే వెళ్తుందా ఇట్లా వెళ్తాయి సార్? ఇట్లా వెళ్తాయి.